So yesterday we discussed about historical underpinnings of the constitution. అంటే కాన్స్టిట్యూషన్ ఎవల్యూషన్ యొక్క భాగంలో ఉన్నటువంటి లాస్. We understood about 1773 Regulating Act, Pitt's India Act of 1784, Charter Act of 1784, 1793, 1813, 1833, 1853, and the Government of India Act of 1858, Indian Councils Act of 1861, 1892, 1909, and Government of India Act of 1919 and Government of India Act of 1935, and Indian Independence Act. Very important if you are going to write UPSC civils also, the same, these are the most important legislations in the formation of constitution. So we learnt from 1773 to 1858, we understood that it was company's rule, and from 1858 to 1947 it is crown rule. So idemo company's rule, idemo crown's rule. సో ఈ కంపెనీ రూల్ నుండి బ్రిటిష్ రూల్లోకి ఎలా వచ్చింది, బ్రిటిష్ క్రౌన్ రూల్లోకి ఎలా వచ్చింది ఫ్రమ్ 1773 టు 1858, మళ్ళీ క్రౌన్ రూల్ నుండి ఇండియన్ రూల్, ఇండియన్ డెమోక్రటిక్ రూల్, ఇండియన్ ఇండిపెండెంట్ రూల్ ఎలా వచ్చింది అనేది 1858 నుండి 1947 వరకు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టిల్ 1947. అంటే వేరియస్ కాన్స్టిట్యూషనల్, వేరియస్ ప్రొవిజన్స్, వేరియస్ లెజిస్లేషన్స్, వేరియస్ చట్టాలు. ఈ రోజు నుంచి we will be discussing about మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆ రాజ్యాంగాన్ని తయారు చేసే తరుణంలో ఎలా, ఎవరు ఫస్ట్ టైం చెప్పారు, ఫ్యాక్ట్స్. ఈ యూనిట్ మొత్తం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, కంటెంట్ ఏముండదు, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. దిస్ యూనిట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ యూనిట్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, బట్ ఈ ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, M.N. Roy is the first person who advocated for a constituent assembly. ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి, ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ని మేక్ చేయాలి అని ఎవరన్నారంటే మొదటిసారి M.N. రాయ్, బెంగాలీ మార్క్సిస్ట్, ఏ కమ్యూనిస్ట్ ఫ్రమ్ బెంగాల్, who belongs to very orthodox Brahmin family, but who believes in equality, who believes in socialism, M.N. రాయ్. సో మొదటిసారి 1934లో భారతదేశానికి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి, ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ని తయారు చేస్తుంది. 1934లో మొదటిసారి M.N. రాయ్ అనే ఒక మార్క్సిస్ట్, మార్క్సిస్ట్ మీన్స్ హూ బిలీవ్ ఇన్ ద ఐడియాలజీ ఆఫ్ కమ్యూనిజం. వాట్ ఈస్ మార్క్స్? కార్ల్ మార్క్స్ వ్యూ ఆఫ్ కమ్యూనిజం అంటే ఏంటి? సింపుల్, జస్ట్ ఆ టర్మ్ యొక్క మీనింగ్ చెప్తాను. ఈ మార్క్సిజం వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారు? ఈ మార్క్సిజం ఏం బిలీవ్ చేస్తారంటే క్లాస్ లెస్ సొసైటీ, అంతే సింపుల్. క్లాస్ లెస్ సొసైటీ. క్లాస్ లెస్ సొసైటీ అంటే ఏంటి సార్? క్లాస్ లెస్ సొసైటీ. క్లాస్ లెస్ సొసైటీ అంటే ఎక్కడా కూడా ఎలాంటి డిస్టింక్షన్ ఉండదు, like rich people and poor people. There is nothing called as economically high and economically poor. Everyone belongs to one particular class. That particular vision was of Karl Marx. So Marxism దేన్ని అడ్వకేట్ చేస్తుందంటే క్లాస్ లెస్ సొసైటీ. అంటే ఆ సొసైటీలో ఎలాంటి డిస్టింక్షన్ ఉండొద్దు బిట్వీన్ ద క్యాపిటలిస్ట్ అండ్ లేబరర్స్. దట్ ఈస్ కాల్డ్ as Marxist. So ఈ పర్సన్, this particular person, M.N. Roy, is the first person who advocated for formation of constituent assembly for the writing the constitution. మొదటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. రెండో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, 1935 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్లో, 1935 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్లో మొదటిసారిగా ఆ కాంగ్రెస్ మీటింగ్లో ఒక డిమాండ్ ఏర్పడింది అన్నమాట. మనము బ్రిటిష్ వాళ్ళని ఫోర్స్ చేసి మనము ఎట్టి పరిస్థితిలో ఓ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ చేసుకోవాలి. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క మెయిన్ బాధ్యత ఏమవ్వాలి అని అంటే కాన్స్టిట్యూషన్ అయి ఉంటుంది. సో మొదటిది 1934లో M.N. రాయ్. రెండోది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్లో మొదటిసారిగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది రావాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేసింది అనమాట. కాంగ్రెస్ డిమాండ్ చేసిందంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్.
తర్వాత ఏమైందనంటే ఆ డిమాండ్ కంటిన్యూ అవుతూనే వచ్చింది. 1935, 1936, 1937, 1938. కానీ 1939 we understood that వరల్డ్ వార్ కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. వరల్డ్ వార్ 2 వచ్చింది 1939 నుండి 1945 వరకు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి భారత సైన్యం అంటే ఇండిజినస్ పీపుల్ ఆఫ్ ఇండియా లోకల్స్ వాళ్ళ సపోర్ట్ అవసరం. బ్రిటిష్ తరపున యుద్ధం చేయడం కోసం భారత సైన్యం అవసరం ఉండే. కానీ భారత సైన్యాన్ని ఇవ్వడంలో భారత సైన్యంలో కూడా స్వతంత్ర కాంక్షలు పెరగడం వల్ల వీళ్ళని ఎలా అయినా చేసి మనము వరల్డ్ వార్ 2కి తీసుకెళ్ళాలి, మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో ఒప్పించి వీళ్ళని బ్రిటిష్ తరపున యుద్ధం చేపియాలి యూరోప్లో అనే ఆలోచన బ్రిటిష్ పార్లమెంట్ బ్రిటిష్లో ఉండే అన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 1940లో ఒక ఆఫర్ ఇచ్చారు. 1940లో ఒక ఆఫర్ ఇచ్చారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి. ఏంటంటే ఆగస్ట్ ఆఫర్. ఈ ఆగస్టు ఆఫర్లో ఏం చెప్పారంటే గవర్నర్ జనరల్ లిన్ లెత్ గో అనే గవర్నర్ జనరల్ ఏమన్నాడు అంటే మీరైతే యుద్ధంలో వచ్చి పాల్గొనండి, మీరైతే యుద్ధంలో వచ్చి మాకు సపోర్ట్ చేయండి. యూ పీపుల్ కమ్ అండ్ సపోర్ట్ ఇన్ ద వార్ అగేన్స్ట్ ద బ్రిటిష్. యూ పీపుల్ కమ్ అండ్ సపోర్ట్ అస్ ఫర్ వరల్డ్ వార్ 2. వీఆర్ ప్రామిసింగ్ యూ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 యూ విల్ బీ హ్యావింగ్ ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం అవును మీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని మేము ఇస్తాము అని మాటిచ్చినటువంటి ఆఫర్ ఆర్ మేము మాటిచ్చినటువంటి ఘట్టం ఏంటంటే ఆగస్ట్ ఆఫర్ 1940. కానీ యుద్ధం జరుగుతూనే ఉంది. నమ్మకం రాలేదు, మనకి నమ్మకం రాలేదు. ఎందుకనంటే వాళ్ళు సరే మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చేస్తానన్నారు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆ కాన్స్టిట్యూషన్ మేకింగ్లో ఇండియన్స్ ఉంటారా బ్రిటిషర్స్ ఉంటారా అనే క్లారిటీ ఇవ్వలేదు. వాళ్ళు బ్రిటిషర్స్ ఉన్నారనుకోండి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఏమవుతుంది, రాజ్యాంగం బ్రిటిష్కి అనుకూలంగా ఉంటుంది. సో ఆ డిబేట్ జరిగేదన్నమాట. ఓకే మీరు ఆగస్ట్ ఆఫర్ ఇచ్చారు కానీ ఇది సైమన్ కమిషన్ లాగా ఆల్ వైట్ మెన్ కమిషన్ ఉంటుందా లేకపోతే ఇండియన్స్ కూడా అందులో భాగం అవుతారా అనే ప్రశ్నకి జవాబు లిన్ లెత్ గో అనే గవర్నర్ జనరల్ ఆన్సర్ ఇవ్వలేదు. సో ఇంకా డిమాండ్ పెరుగుతూనే ఉంది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కోసం, ఇంకా డిమాండ్ పెరుగుతూనే ఉంది. 1942లో క్రిప్స్ మిషన్ వచ్చింది. 1942లో క్రిప్స్ మిషన్ వచ్చింది బ్రిటిష్ నుండి. ఆ క్రిప్స్ మిషన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బ్రిటిష్ పార్లమెంట్ వచ్చేసి మీరేం భయపడకండి, మీకు ఖచ్చితంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మేము ఫామ్ చేస్తాము, మీకంటూ సొంతంగా కాన్స్టిట్యూషన్ ఉంటుంది అని క్రిప్స్ మిషన్ వచ్చింది. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నమాట. ఓకే ఎందుకంటే క్రిప్స్ మిషన్ ఎక్స్క్లూజివ్గా ఇండియన్స్ యొక్క కాన్ఫిడెన్స్ పెంచడానికి మీరేం భయపడొద్దు, నేను బ్రిటిష్ నుంచి రావడానికి గల ఒకటే ఒక కారణం ఏంటంటే మీకు భరోసా ఇవ్వడానికి. నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చానంటే ఏదో ఒక భరోసా ఇచ్చానంటే ఖచ్చితంగా సీరియస్ అయితేనే కదా. సో క్రిప్స్ మిషన్ ఏం చేసిందంటే కొంచెం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసింది ఇండియన్స్లో ఫర్ ద సేక్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇప్పుడు జరిగేదంతా ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అవుతే కదా కాన్స్టిట్యూషన్ రాసేది. 1942 క్రిప్స్ మిషన్ వచ్చిన తర్వాత ఎస్ వీ గాట్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ as they actively participated. Indian National Congress also urged the Indian Armed Forces. Indian National Congress also urged the Indian citizens who want to participate in World War II supporting British, you can go and participate. ఎవరైతే బ్రిటిష్ తరఫున వెళ్ళాలనుకుంటున్నారో మీరు వెళ్ళండి, బ్రిటిష్ సపోర్ట్ చేయండి, తప్పు లేదు అని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది అనమాట. ఆ సపోర్ట్ కోసమే క్రిప్స్ మిషన్ వచ్చింది 1942, 1943, 1944, 1945. 1945 యుద్ధం అయిపోయింది వరల్డ్ వార్ 2. బట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అవ్వలేదు. మళ్ళీ యుద్ధం అయిపోయింది కదా మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేస్తానన్నారు కదా, యుద్ధం అయిపోయింది కదా మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేస్తానన్నారు కదా, ఇంకా ఫామ్ చేయలేదు ఎందుకు అనే డిమాండ్ పెరిగినప్పుడు 1946 ఫైనలీ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది వచ్చింది అనమాట. ద క్యాబినెట్ ఫ్రమ్ బ్రిటన్ క్యాబినెట్ ఒక ప్లాన్ పంపించింది. దాని పేరు ఏంటంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఆ ప్లాన్లో ఏమని ఉందనంటే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలా ఫామ్ చేయాలి,
కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేసేయండి. ఒక క్యాబినెట్ నుంచి ఒక రెజల్యూషన్ తీసుకొని క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చింది, అది ఇంకా ఫైనల్. దాంతో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ బాధ్యత కాన్స్టిట్యూషన్ తయారు చేయడం. సో ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ద మెయిన్ డ్యూటీ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దిస్ క్రోనాలజీ యూ హ్యావ్ టు రిమెంబర్. 1934, M.N. Roy, a Marxist, M.N. Roy, Marxist, proposed the idea of Constituent Assembly for India. ఈ రోజు మీకు notes by 9:30, 10 o'clock you will be getting the notes on Constitution making, salient features of Constitution, preamble. ఈ 3 యూనిట్స్ యొక్క నోట్స్ మీకు 10 వరకు వచ్చేస్తుంది. M.N. Roy proposed ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫర్ ఇండియా. మొదటిసారిగా M.N. Roy, రెండోసారిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒఫిషియల్లీ డిమాండెడ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రెండోది మొదటి M.N. Roy చెప్పాడు, రెండోది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చెప్పింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చెప్పిందంటే చాలా సీరియస్ ఇష్యూ అన్నమాట. తర్వాత 1938, ఇది అంత స్ట్రాంగ్ కాదు బట్ క్రోనాలజికల్ ఆర్డర్లో గుర్తుంచుకుందాం. 1938 Nehru on behalf of Indian National Congress declared that the Constitution of Free India must be framed without outside interference by Constituent Assembly on the basis of adult franchise. ఇది అన్నాడు కదా, దీనివల్ల ఇది క్రిటిసిజం అయిందనమాట. 1938లో నెహ్రూ ఏమన్నాడంటే రీఇటరేట్ చేశాడు. అంటే 1935లో ఏదైతే డిమాండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉందో దాన్నే 1935, 1936, 1937లో ఎలాంటి ఇంప్లిమెంటేషన్ జరగకపోయేసరికి 1938లో నెహ్రూ ఏమన్నాడంటే ఇప్పుడు టైం వచ్చింది, మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేయాలి. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరై ఉండాలి? ఎలక్టెడ్ అయి ఉండాలి. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా ఎలక్ట్ అయినటువంటి ఇండియన్స్ మాత్రమే ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉండాలి అని అన్నాడు. కానీ ఇక్కడ పొరపాటు ఏంటంటే అప్పటి వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎలక్షన్స్ ఇండియన్స్ ద్వారా జరగలేదు. కానీ ఈయన ఏం ప్రపోజల్ పెట్టాడంటే 1938లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అవ్వాలి, ఇండియన్స్ ద్వారా ఫామ్ అవ్వాలి. ఆ ఇండియన్స్ ఎవరై ఉండాలి అని అంటే అడల్ట్ ఫ్రాంచైజ్, అంటే ఎలక్షన్స్ ద్వారా. అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటంటే 18 years నిండిన వాళ్ళు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం, లేకపోతే సింపుల్గా అడల్ట్ ఫ్రాంచైజ్ అంటాం. అడల్ట్ ఫ్రాంచైజ్ అనే పదానికి అర్థం ఏంటంటే 18 years నిండిన వాళ్ళు అడల్ట్, వాళ్ళందరికీ ఓటు హక్కు. సో ఇండియన్ సిటిజన్స్ అందరూ ఎలక్ట్ చేయాలి ఎవరిని? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ని. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్సే కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేస్తారు. ఇది మూడోది. డిమాండ్ యాక్సెప్టెడ్ వేర్? డిమాండ్ యాక్సెప్టెడ్ ఇన్ ఆగస్ట్ ఆఫర్ ఆఫ్ 1940. సో ఈ 3 డిమాండ్లు, M.N. Roy ఒక డిమాండ్, రెండోది 1935 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్లో జరిగినటువంటి డిమాండ్, 1938లో నెహ్రూ తానుగా, ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో సంబంధం లేకుండా తన పర్సనల్ ఒపీనియన్, అతను ఏమని చెప్పాడంటే 1938లో దెర్ ఇస్ అ నెసెసరీ ఫర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియన్స్, there is a necessary for constituent assembly of Indians who should be elected by the adult franchise. Who should be elected by the adult franchise. ఈ 3 డిమాండ్లు 1934, 1935, 1938 ఈ 3 డిమాండ్లు 1940లో బ్రిటిష్ యాక్సెప్ట్ చేసింది. బ్రిటిష్ యాక్సెప్ట్ చేసి ఏమైందనంటే, సరే మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేసుకుంటున్నాను అంటున్నారు కదా, అడుగుతున్నారు కదా, డిమాండ్ చేస్తున్నారు కదా, చేసుకుందరులేండి, మొదటొచ్చి యుద్ధంలో పాల్గొనండి. అది ఆగస్ట్ ఆఫర్ 1940. ఇట్స్ నాట్ కన్ఫర్మేషన్, ఇట్ ఈస్ అన్ ఆఫర్. ఆఫర్ ఈజ్ సర్టెన్ ఆర్ అన్సర్టెన్. ఆఫర్ అనే పదము సర్టెనా అన్సర్టెనా? అన్సర్టెన్. సో 1940 ఈజ్ ఆగస్ట్ ఆఫర్ విచ్ టోల్డ్ దట్ yes, you can form a constituent assembly for the sake of making of constitution, but come and join in war. Sir Stafford Cripps came to India with a draft proposal of British government on the framing of independent constitution adopted after the World War II. The Cripps proposal were been rejected by Muslim League. నేను చెప్పాను 90 అప్పటికి పాల్గొనలేదు. మీరు ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ అంటే ఏంటి? అన్సర్టనే కదా, ఎలాంటి రాతపూర్వకమైనటువంటి గ్యారంటీ లేదు. ఆఫర్ అంటే జస్ట్ మైక్ ముందుకు వచ్చేసావు, మీరేం భయపడకండి, మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది 10 రోజుల్లో అని అన్నాడు. అన్సర్టెన్, there is nothing called as certain. So the demand was been continuing and the Indian National Congress was not allowing the Indian soldiers to participate in war.
సో బ్రిటిష్కి అర్థమైపోయింది ఇంత పెద్ద పాపులేషన్ నంబర్స్, ఇంత పెద్ద పాపులేషన్, ఇంత పెద్ద ఆర్మీ మనకి బ్రిటిష్ ఇండియాలో ఉన్నట్టే కానీ వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు. అక్కడ బ్రిటిష్లో కదలిక వచ్చి సర్ స్టఫర్డ్ క్రిప్స్ అనే బ్రిటిష్ పార్లమెంటేరియన్ కేమ్ టు ఇండియా విత్ ఎ ప్రపోజల్ ఆన్ ఎ పేపర్, with a proposal. August offer is a only oral promise, whereas 1942 Cripps proposal was a letter, a documented form, and he told that you don't need to worry. You are worried that August offer 1940 was an oral offer. I am coming up with a document. You no need to worry. Come and participate in the war. Say World War II అయిపోగానే మనం ఇమీడియట్గా ఫస్ట్ చేసే పని ఏంటి? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేద్దాము. కానీ ముస్లిం లీగ్ వద్దు, మేము పార్టిసిపేట్ చేయము, మాకు మీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వద్దు, నువ్వు వద్దు అన్నారు. ఎందుకు? వాళ్ళ డిమాండ్ పాకిస్తాన్. సో ముస్లిం లీగ్ డిడ్ నాట్ పార్టిసిపేటెడ్, ముస్లిం లీగ్ డిడ్ నాట్ యాక్టివ్లీ యాక్సెప్టెడ్ ద Cripps ప్రపోజల్ ఓన్లీ బికాస్ దేర్ డిమాండ్ వాస్ ఎస్ టు హ్యావ్ ఎ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ బట్ నాట్ ఫర్ యునైటెడ్ ఇండియా బట్ ఫర్ సపరేటెడ్ ఇండియా, for Pakistan. So Muslim League did not accepted Cripps proposal. Finally యుద్ధం అయిపోయింది. 1945 యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత డిమాండ్ పెరిగింది. యుద్ధం అయిపోయింది కదా, ఇవ్వండి, ఇంకెప్పుడు ఇస్తారు, అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తారు. ఫైనలీ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆర్ క్యాబినెట్ మిషన్ was sent to India and Constituent Assembly was constituted in November 1946. Prelims point of view, ఇవన్నీ గ్రూప్ 2లో కూడా వస్తాయి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం మీరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చినటువంటి ఏంటి? అగస్ట్ ఆఫర్. రాతపూర్వకంగా పర్మిషన్ ఇచ్చినటువంటిది ఏంటి? క్రిప్స్ ప్రపోజల్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అవ్వడానికి గల కారణం ఏంటి? క్యాబినెట్ మిషన్ ప్లాన్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అవ్వడానికి కారణం ఏంటి? క్యాబినెట్ మిషన్ ప్లాన్. మొదటిసారిగా అప్రూవల్ ఇచ్చింది ఏంటి? అగస్ట్ ఆఫర్. రాతపూర్వకంగా రెజల్యూషన్ ద్వారా పర్మిషన్ ఇచ్చినటువంటిది ఏంటి? క్రిప్స్ ప్రపోజల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 1934, 1935, 1938, 1940, 1942, 1946. Because of the cabinet mission plan, the Constituent Assembly was being formed in the year 1946. ఎలా ఫామ్ అయింది సార్ మరి నవంబర్ 1946లో? ఎలా ఫామ్ అయింది? నవంబర్ 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది విత్ ఎ టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ 389. ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. దాని మేజర్ ఫంక్షన్ ఏంటంటే రాజ్యాంగాన్ని రాయడం. ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ 389, ఇన్ విచ్ 296 ఆ 389 నంబర్లో 296 నంబర్స్ బిలాంగ్స్ టు బ్రిటిష్ ఇండియా. అందులో మళ్ళీ 296లో 292 ఫ్రమ్ గవర్నర్స్ ప్రావిన్సెస్, అంటే బొంబాయి ప్రావిన్స్, మద్రాస్ ప్రావిన్స్, బెంగాల్ ప్రావిన్స్. ఈ ప్రావిన్సెస్ అందరి నుండి 292 మెంబర్స్ ఫామ్ అయ్యారు. నలుగురేమో కమిషనర్ ప్రావిన్సెస్. కమిషనర్ ప్రావిన్సెస్ అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ఐలాండ్, లక్షద్వీప్. గోవా కాదు, గోవా అప్పుడు పోర్చుగీస్ చేతిలో ఉంది. పాండిచేరి కాదు, అప్పుడు ఫ్రెంచ్ చేతిలో ఉంది. సో అండమాన్ నికోబార్ ఐలాండ్ అండ్ లక్షద్వీప్ బోత్ వేర్ బీన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చీఫ్ కమిషనర్స్ ప్రావిన్స్. అంటే ఒక హెడ్ ఉండేవాడు, ఆయన పేరు చీఫ్ కమిషనర్. దాన్ని చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ అనేవాళ్ళు. ఇప్పుడు యూటీలు, యూనియన్ టెరిటరీ. సో 296 seats out of 389, 296 seats in 296, 292 were been British provinces and 4 are chief commissioner provinces. కానీ అవి రెండింటిని కలిపి ప్రావిన్సెస్ అనే అంటాము. 296, 389 minus 296 ఎంత? 389 minus 296 ఎంత? 93. So 93 seats were been given to princely states. ఇవి నంబర్స్. మొత్తం 389 ఉంటారు. అందులో 93 ప్రిన్స్లీ స్టేట్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, 296 ప్రావిన్సెస్ సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఈ నంబర్స్ గ్రూప్ 2కి రావచ్చు. సీట్స్ టు బి అలాటెడ్
in proportion to their respective population, roughly 1 seat for every 1 million population. 1 million అంటే 10 లక్షలు. ప్రతి 10 లక్షల మందికి ఒక రిప్రజెంటేటివ్ వెళ్తాడు ఎక్కడికి? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ప్రతి 10 లక్షల మందికి ఒక రిప్రజెంటేటివ్ వెళ్తాడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దాన్ని బట్టి చూస్తే ఇండైరెక్ట్గా మనకు ఏమర్థమవుతుంది? 1946లో ఎంత పాపులేషన్ ఉంది? 38 crore. 38 crore population is there. So the population of India is 38 crore. Why? Because 1 million is 1% representative. 389లో 296 ప్రావిన్సెస్కి సంబంధించిన వాళ్ళు, 93 ఏమో ప్రిన్స్లీ స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు. ఇది ఇలా ఉండాలి అని వాళ్ళు నంబర్స్ చేసుకున్నారు అన్నమాట. ఎవరు? క్యాబినెట్ మిషన్ ప్లాన్. ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఈచ్ కమ్యూనిటీ సెలెక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ సేమ్ కమ్యూనిటీ. ముస్లిం, ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ముస్లిం కమ్యూనిటీ నుంచి ముస్లిం వాడే ఉంటాడు, హిందూ కమ్యూనిటీ నుండి హిందూ కమ్యూనిటీ వాడే ఉంటాడు, క్రిస్టియన్ కమ్యూనిటీ నుండి క్రిస్టియన్ కమ్యూనిటీ వాడే ఉంటాడు. ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఈచ్ కమ్యూనిటీ సెలెక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ ద సేమ్ కమ్యూనిటీ. ఎలక్షన్ మెథడ్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మెథడ్. ఎలక్షన్ మెథడ్, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మెథడ్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఇది అవసరం లేదు. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అప్పుడు, మనం ప్రెసిడెంట్ టాపిక్ వెళ్ళినప్పుడు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఎలా జరుగుతుందో క్లియర్గా చెప్తాను నేను. ఎమ్మెల్సీ అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ యూ జస్ట్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఈ ఎలక్షన్ పద్ధతి ద్వారా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోకి మెంబర్స్ వచ్చారు. ద సీట్స్ ఆఫ్ బ్రిటిష్ ప్రావిన్సెస్ డివైడెడ్ అమాంగ్ 3 కమ్యూనిటీస్. ఒకటి ముస్లిం, ఒకటి సిక్ అండ్ జనరల్. హిందూస్ కాదు, జనరల్. అందులో క్రిస్టియన్స్ వచ్చారు, బుద్ధిస్ట్ వచ్చారు, జైన్స్ వచ్చారు, పార్సీస్ వచ్చారు. సో ఈ బ్రిటిష్ ప్రావిన్సెస్ కమ్యూనిటీస్ 3గా డివైడ్ అయింది. ఒకటేమో సిక్కులు, ఇంకోటేమో ముస్లింలు, మూడోదేమో జనరల్. జనరల్ అంటే ఎవరైనా రావచ్చు. సో 3 communities were being divided. One is called for Sikh, another is called for Muslims, another is called for general. In general anyone can come. కాకపోతే ముస్లిమ్స్ అన్నప్పుడు ముస్లిమ్స్ మాత్రమే ఎలక్ట్ చేస్తారు, సిక్కులు అన్నప్పుడు సిక్కులు మాత్రమే ఎలక్ట్ చేస్తారు. దేని గురించి ఇదంతా? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి. దేని గురించి ఇది అంతా అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించి. రిప్రజెంటేటివ్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ నామినేటెడ్ బై హెడ్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఇప్పటిదాకా చెప్పింది ఏంటి? ఈ 296 ప్రావిన్సెస్ గురించి. మరి సార్ 93 ప్రిన్స్లీ స్టేట్స్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎవరు ఎలక్ట్ చేస్తారు? వాళ్ళు ఎలా ఎలక్ట్ అవుతారు? దే విల్ బి ద నామినేషన్స్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్. అంటే నవాబ్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నాడు అనుకోండి, పోండి మీరు ముగ్గురు పోండి అని అంటాడు అనమాట. నామినేషన్స్ ఫర్ ప్రిన్స్లీ స్టేట్స్, సింగిల్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ ఫర్ ప్రావిన్సెస్. 2. ఒకటేంటి సార్, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 389 మెంబర్స్ ఉన్నారు. ఈ 389 మెంబర్స్లో 296 మెంబర్స్ ప్రావిన్సెస్ వాళ్ళు ఉన్నారు, 93 మెంబర్స్ ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఈ 296లో 292 ఏమో జనరల్ ప్రావిన్సెస్ వాళ్ళు ఉన్నారు, 4 మాత్రం చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఎలా ఎలక్షన్స్ జరుగుతాయంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఏ కమ్యూనిటీ లీడర్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని ఎంచుకుంటాడు. అలా 3 కమ్యూనిటీస్ ఉన్నాయి. ఒకటి సిక్ కమ్యూనిటీ, ఒకటి ముస్లిం కమ్యూనిటీ, ఇంకోటి జనరల్ కమ్యూనిటీ. చాలా ఇంపార్టెంట్ ఇది. సో 296. మిగతా వాళ్ళు ఎంతమంది సార్? 93. మరి వీళ్ళని ఎలా ఎంచుకుంటారు సార్ అంటే వీళ్ళని ఏం ఎంచుకోరు, వీళ్ళందరూ నామినేటెడ్ మెంబర్స్. ద 93 మెంబర్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఆర్ నామినేటెడ్ బై ద హెడ్స్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్. Nominated by heads of princely states. Constituent Assembly elections. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 208 సీట్లు, ముస్లిం లీగ్కి 73 సీట్లు, స్మాల్ గ్రూప్స్కి 15 సీట్లు, ఇండిపెండెంట్లు అండ్ 93 వేకెంట్ సీట్లు. ఎందుకంటే ప్రిన్స్లీ స్టేట్స్ డిడ్ నాట్ జాయిన్ ఇన్ ద ఎలక్షన్స్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాత్రం 205, ముస్లిం లీగ్ మాత్రం 73. అంతవరకు గుర్తుంచుకోండి. 205 ఫర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ 73 ఫర్ ముస్లిం కమ్యూనిటీ. ప్రిన్స్లీ స్టేట్స్ పాల్గొనలేదు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పాల్గొనలేదు. ఎందుకు? వాళ్ళు నామినేటెడ్ మెంబర్స్ కదా, వాళ్ళు ఎందుకు పాల్గొంటారు?
వాళ్ళు నామినేటెడ్ మెంబర్స్ కదా. ప్రిన్స్లీ స్టేట్స్ డిడ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎలక్షన్స్. వై? బికాస్ దే ఆర్ నామినేటెడ్ మెంబర్స్. సో ఓవరాల్గా హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్? 389 మెంబర్స్ వేర్ బీన్ దేర్ ఇన్. ఈ నంబర్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే రాజ్యాంగం 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 చదివినప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చదవాల్సిందే. బేర్ యాక్ట్ అంటారు. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ బేర్ యాక్ట్. ఆర్ యు అవేర్ ఆఫ్ దిస్? బేర్ యాక్ట్ అంటారు. అసలు మనం పాలిటీ చదివినప్పుడు ఎగ్జామ్ ఓరియంటెడ్ కాకుండా సబ్జెక్ట్ ఓరియంటెడ్, నాలెడ్జ్ ఓరియంటెడ్గా చదివినప్పుడు బేర్ యాక్ట్ చదువుతాం. బేర్ యాక్ట్ అంటే ఒరిజినల్ లా. ఆ టెక్నికల్ వర్డ్స్తో ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ లాని చదివితే దాన్ని బేర్ యాక్ట్ అంటాం. లేకపోతే సింప్లిఫైడ్లో మనం చదివేది సింప్లిఫైడ్లో. బట్ వెన్ వీ రీడ్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు రీడ్ అబౌట్ ద బేర్ యాక్ట్, ఒరిజినల్ యాక్ట్. సో ఆ ఒరిజినల్ బేర్ యాక్ట్ని చేసింది ఎవరు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. So Constituent Assembly is responsible for the formation of the Constitution. So how it got formed, who are the members present in that Constituent Assembly is very important. ఈరోజు మనం గుడ్డిగా ఫాలో అయ్యేటటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఎవరు ఫాలో అయ్యారనేది మనకు తెలియడం అవసరం. సబ్జెక్టు ప్రకారంగా కాదు, నాలెడ్జ్ ప్రకారంగా మనకు అవసరం. వర్కింగ్ ఆఫ్ ద అసెంబ్లీ. ఏం అసెంబ్లీ? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, నాట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్. వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ద స్టేట్. ఫస్ట్ మీటింగ్, మొదటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీటింగ్ మనకి December 9, 1946కి జరిగింది. కానీ అందులో ఏమైంది? ఓన్లీ 211 మెంబర్స్ అటెండెడ్ యాజ్ ముస్లిం లీగ్ బైకాటెడ్ ద మీటింగ్ డిమాండింగ్ పాకిస్తాన్. మొదటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీటింగ్లో ముస్లిం లీగ్ పార్టిసిపేట్ చేయలేదు. మాకెందుకు యునైటెడ్ ఇండియాలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేశారు, మాకు సపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేయండి, మాకు పాకిస్తాన్కి సపరేట్ కాన్స్టిట్యూషన్ కావాలి, మీరేంటండి అలానే అంటారు మమ్మల్ని, మాకు సపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చేయండి, అప్పుడే మేము అటెండ్ అవుతాము. సో ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీటింగ్ ఆఫ్ ద ఫస్ట్, ద ముస్లిం లీగ్ డిడ్ నాట్ పార్టిసిపేటెడ్. వై? బికాస్ దే వాంట్ Pakistan. They are not demanding Pakistan. They are telling that we want a constituent assembly for Pakistan constitution. Sachidananda Sinha, temporary president of the constituent assembly. Rajendra Prasad, president of the constituent assembly. Mukherjee and V.T. Krishnamacharya, vice president of constituent assembly. Important ఇది. నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పానంటే ఖచ్చితంగా అది చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. So the temporary president of Constituent Assembly is Sachidananda Sinha. The president of Constituent Assembly is Rajendra Prasad. And the vice presidents are Mukherjee and Krishnamacharya. These were the Constituent Assembly heads. ఇంకోటి ఏం జరిగిందంటే December 13, 1946 సెకండ్ మీటింగ్. ఫస్ట్ మీటింగ్ ఏ డేట్కి జరిగింది? December 9, 1946లో. December 9, 1946లో సెకండ్ మీటింగ్ ఒక గ్యాప్ తీసుకొని 4-5 రోజులు, మళ్ళీ December 13, 1946 మళ్ళీ కూర్చున్నారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఈ జవహర్లాల్ నెహ్రూ ఏం చేశాడంటే మొదటిసారిగా హీ కేమ్ అప్ విత్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే, ఇంగ్లీష్ మీనింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అంటే టార్గెటెడ్. ఆబ్జెక్టివ్ అంటే టార్గెటెడ్ రెజల్యూషన్స్. ఏమేమి ఉండాలి మన కాన్స్టిట్యూషన్లో? ఫస్ట్ టార్గెట్ అనుకోవాలి కదా మనం. ఆ టార్గెట్ అనుకోవడమే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. సో ఆన్ December 13, 1946 there is objective resolution. For what? For the constitution. అంటే ఏంటి? మన ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్లో ఈ పాయింట్స్ ఉండాలి అన్న దాన్ని ఏమంటామంటే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. సో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ వాజ్ బీన్ పాస్డ్ ఆన్ December 13, 1946 బై Jawaharlal Nehru. December 13, 1946, Jawaharlal Nehru moved the historic objective resolution which reflected in our preamble. అందులో ఏమేమి ఉన్నాయంటే, Constituent Assembly declared India as an independent sovereign republic and draw a constitution for future governance. నేను ప్రియాంబుల్లో ప్రతి పదానికి అర్థం చెప్తాను. టుమారో we will be starting preamble. In preamble for each and every word, fraternity ఎక్కడి నుంచి తీసుకున్నాము, సోషల్ ఎకనామికల్ పొలిటికల్ జస్టిస్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, లిబర్టీ ఎక్కడి నుంచి తీసుకున్నాము, దాని మీనింగ్ ఏంటి, ఇన్ డీటెయిల్ వి విల్ బి డూయింగ్. సో ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఇస్ టాకింగ్ అబౌట్ ఇండియా విల్ బి అన్ ఇండిపెండెంట్ సోవరిన్ అంటే అర్థం ఏంటంటే, నా ఇంటర్నల్ అఫైర్స్లో బయటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు, అంతే. సోవర్నిటీ అంటే ఏంటంటే, ఇంటర్నల్ మ్యాటర్స్లో బయటి వాళ్ళు
ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు, నా డిసిషన్స్ నేనే తీసుకుంటా అన్న దాన్ని ఏమంటామంటే సోవరెన్. సో ఇండిపెండెంట్, సోవరెన్, రిపబ్లిక్. రిపబ్లిక్ మీన్స్ head of the state and the head of the government will be elected. Head of the state and head of the government will be elected. Head of the state అంటే country head, president. Head of the government అంటే prime minister. వాళ్ళిద్దరూ ఎలక్టెడ్ అవుతేనే రిపబ్లిక్ అని అంటాం. సో ఇండియా విల్ బి అన్ ఇండిపెండెంట్, సోవరెన్ అండ్ రిపబ్లిక్. ఎస్. ఇండియా షాల్ బి ద యూనియన్ ఆఫ్ స్టేట్స్. India will be the union of states, a combination of states. It is not an agreement of states. Why? Because America ఏంటంటే agreement of state. India is not agreement of state. India is union of state. యూనియన్కి అగ్రిమెంట్కి తేడా ఏంటంటే బై డిఫాల్ట్ మనం కలిసాం, న్యాచురల్గా కలిసాము. అగ్రిమెంట్లా కాకుండా నువ్వు ఇది చేయి నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చేయి నేను ఇది చేస్తాను, అలా కాకుండా న్యాచురల్గా వి కేమ్ టుగెదర్. సో ఇండియా విల్ బి కాల్డ్ as యూనియన్ ఆఫ్ స్టేట్స్. All powers and authority are derived from people. Republic. All people are guaranteed to justice, liberty and equality. Justice, liberty and equality. Adequate safeguards shall be provided for minorities, backwards and depressed classes. Adequate safeguards. మీరు ఎవరు వరి కాకూడదు, ఎవరు backward classes, minorities, depressed classes. We are going to provide you adequate safeguards. Maintain the integrity of the country, of the republic and its sovereign rights on land, sea and air according to justice and the law of civilized nations. Law of civilized nations లో ఎలాంటి చట్టాలు అయితే ఉన్నాయో ఈ కంట్రీలో కూడా అలాంటి చట్టాలే ఉంటాయి. సో వాట్ ఆర్ ఆల్ ద లాస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద civilized states, civilized nations of the world, like France, like Britain, లైక్ అమెరికా, అక్కడ ఎలా అయితే చట్టాలు ఉన్నాయో అలాంటి చట్టాలు ఇండియాలో కూడా చేస్తాము. ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్ అండ్ లిబర్టీ విల్ బి గ్యారంటీడ్ అకార్డింగ్ టు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్. స్టేట్ షాల్ కంట్రిబ్యూట్ టు ప్రమోషన్ ఆఫ్ వరల్డ్ పీస్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ మ్యాన్కైండ్. ఇది ఇక్కడ నుంచి డ్రా చేసాము. ఇప్పుడు ప్రిలిమ్స్లో ప్రియాంబుల్ అనేదే ప్రిఫేస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ అనేదే ప్రిఫేస్. మన బుక్ ముందు పేజ్ ప్రిఫేస్, ముందు మాట. ప్రిఫేస్ అంటే ముందు మాట. కాన్స్టిట్యూషన్కి ముందు మాటనే ప్రియాంబుల్. ఆ ముందు మాట ఎక్కడి నుంచి తీసుకున్నామనంటే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఆఫ్ విచ్ ఇయర్? 1946 December 13. So the preamble of the constitution, which is the preface of the constitution, is drawn from objective resolution which is made by Jawaharlal Nehru in the Constituent Assembly. కాంగ్రెస్ మీటింగ్లో కాదు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. మన కాన్స్టిట్యూషన్ డ్రా చేసుకుంది ఎక్కడి నుండి అంటే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్. మెయిన్గా ఈ పాయింట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయంటే ప్రియాంబుల్లో ఉన్నాయి. చేంజెస్ బై ద ఇండిపెండెన్స్ యాక్ట్. ఏమేం మార్పులు వచ్చాయి ఎందులో? టాపిక్ ఏంటి? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి? April 20 నుంచి, from April 20, very aggressively I am going to take current affairs classes. From June 2021 to April 2022 మే కూడా కవర్ చేస్తాను నెక్స్ట్ మంత్లో. ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్. అది గ్రూప్ 1ని టార్గెట్ చేస్తూ, సివిల్స్ని టార్గెట్ చేస్తూ కూడా, రెండు టార్గెట్ చేస్తూ నియర్లీ దాదాపు ప్రతి మంత్ నుండి 50 టాపిక్లు తీసుకుంటాను. 2 గంటల క్లాస్, వెల్ ప్రిపేర్డ్ క్లాస్. అంటే వెల్ ప్రిపేర్డ్ క్లాస్ అంటే దాని అర్థం ఏంటంటే టాపిక్స్ ఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ జూన్ 2021 టు ఏప్రిల్ 2022. మే కూడా క్లాస్ ఉంటుంది. మళ్ళీ ఎవ్రీ వీక్ మీకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటాయి. ఆ వీక్లీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్, ఆ వీక్లో జరిగినటువంటి ఇష్యూస్ మీద నేను కానీ సంతోష్ రావు సార్ కానీ మా ఇద్దరిట్లలో ఒకరొకరు ఆల్టర్నేటివ్ తీసుకుంటూ ఉంటారన్నమాట. నేను ఇక్కడ చెప్పానంటే అది అమలు అవుతుందని దాని అర్థం. సో మీరు ఏప్రిల్ 20 నుంచి దాని టైం టేబుల్ ఉంటుంది. మీరు కూడా ఆ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్కి రావచ్చు. అది జూన్ 2021 నుండి మే 2022 వరకు కవర్ చేస్తాను నేనే. వీక్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆ వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఆ వాటికి కూడా మీరు రావచ్చు. అవి టార్గెటెడ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ ఉంటాయి.
మేము ఇంతకుముందు జిఎస్ క్లాసెస్ కండక్ట్ చేసినా సరే, ఆంథ్రపాలజీ క్లాసెస్ కండక్ట్ చేసినా సరే, వాట్ ఐ పర్సనల్లీ డూ ఈస్, వాట్ ఐ ప్రామిస్ ఐ విల్ గివ్ మోర్ దాన్ దట్. అది ఎవాల్వ్ అవుతూనే, ఆ ప్రాసెస్లో ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, మేము ఈ ప్రిలిమ్స్ క్లియర్, యూపీఎస్సీ సివిల్స్ వాళ్ళకి ప్రిలిమ్స్ ఖచ్చితంగా క్లియర్ కావాలని 100% ప్రిలిమ్స్ అని పెట్టాము. 40 days రివిజన్ క్లాసెస్, ప్రతి క్లాస్ 2.5 గంటలు క్విక్ రివిజన్. చాలా మంచి రివ్యూస్ వచ్చాయి అవి. అంటే 100 hours క్విక్ రివిజన్. అది ఓన్లీ రివిజనే ఉండేది. ఏం యాడ్ చేసామనంటే కరెంట్ అఫైర్స్ యాడ్ చేసాం, గవర్నమెంట్ స్కీమ్స్ యాడ్ చేసాం, రిపోర్ట్స్ అండ్ ఇండిసీస్ యాడ్ చేసాము, కమిటీస్ అండ్ కమిషన్స్ యాడ్ చేసాము, ఎకనామిక్ సర్వే యాడ్ చేసాము, బడ్జెట్ యాడ్ చేసాము, యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ టర్మినాలజీ యాడ్ చేసాము. కానీ బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు, ఎవరైతే పిల్లలు జాయిన్ అయినప్పుడు, అప్పుడు మాత్రం ఓన్లీ 40 sessions అనే ఉండే. 40 sessions, 2.5 hour క్లాసెస్ ఆఫ్ రివిజన్ ఆఫ్ కంప్లీట్ జిఎస్ అని ఉండే. ఈ 7 టాపిక్లు కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ June 2021 to May 2022, గవర్నమెంట్ స్కీమ్స్, రిపోర్ట్స్ అండ్ ఇండిసీస్, కమిటీస్ అండ్ కమిషన్స్, ఎకనామిక్ సర్వే, ఎకనామిక్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ టర్మినాలజీ. వాళ్ళు జాయిన్ అయినప్పుడు అవి లేవు అంటే నేను లయబుల్ కాదు. వాళ్ళు జాయిన్ అయినప్పుడు అది లేదంటే నేను లయబుల్ కాదన్నట్టే కదా. మేము యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. 10 స్టాండర్డ్ టెస్టులు పెట్టాం, అది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో మేము మీ రిజల్ట్ కోసం ఏమేమి యాడ్ చేయాలనేది మీరు చెప్పకున్నా కూడా మేము యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే రిజల్ట్ ఈజ్ ఇంపార్టెంట్. Result is important for us. So you no need to worry about your result. What you have to do, you have to read without any judgment. You have to read, you have to follow, you have to write. ఈ సండే టెస్ట్ ఉంటుంది మీకు. నాది కాకపోవచ్చు, ఫస్ట్ యూనిట్ నాది కాకపోవచ్చు, ఇంకా మెల్లగా చెప్తాను. ప్రియాంబుల్ చాలా ఇంపార్టెంట్. కానీ either history or economy will be completed, then which unit will be completed, that unit you will be having the test on Sunday. ఏదైపోతే నాది ఫస్ట్ యూనిట్ అవ్వదు అప్పటికి. దాదాపు నాది అయిపోగానే నెక్స్ట్ డే మీకు పాలిటీ టెస్ట్ కూడా ఉంటుంది, ఫస్ట్ యూనిట్ది. సో ఇన్ దట్ వే వీ విల్ బి గివింగ్ ఓన్లీ. ఇంకా మీరు నమ్మరు, నిన్న నైట్ మేము ఒక డిస్కషన్ చేసాం. ఏంటంటే ఓన్లీ తెలంగాణ మాడ్యూల్ మీద ఎంసీక్యూస్ చేయాలని అన్నది. ఓన్లీ తెలంగాణ మీద ఎంసీక్యూస్. ఎందుకంటే ప్రిలిమ్స్ కూడా కష్టమే, మరి ప్రిలిమ్స్ కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ రెడీమేడ్ ఎంసీక్యూస్ కూడా తెలంగాణ మాడ్యూల్ నుంచి మీరు ఎలాగో జాయిన్ అయ్యారు, నేను ప్రామిస్ చేయలేదు ఇది. కానీ తెలంగాణ మీద ఎంసీక్యూస్, ఎక్స్క్లూజివ్ ఎంసీక్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇన్ ద ప్రాసెస్, ఇఫ్ యూ జస్ట్ ఫాలో, ఇఫ్ యూ జస్ట్ రీడ్, యూ విల్ క్లియర్ ప్రిలిమ్స్. మెయిన్స్ యూ హ్యావ్ టు డూ రైటింగ్ ప్రాక్టీస్, యూ విల్ క్లియర్ మెయిన్స్ ఆల్సో. రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే మీది కూడా మెయిన్స్ క్లియర్ అవుతుంది. ఓకే, విఆర్ ఏదో అందరిలాగా కాదు ఈ ఇన్స్టిట్యూట్, అందరిలాగా అస్సలు కాదు. ఫ్రమ్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 11, పర్సనలీ ఐఎమ్ డూయింగ్ మోర్ హార్డ్ వర్క్ దాన్ యూ. దట్ ఇస్ ట్రూ. నాకే అనిపిస్తుంది అప్పుడు ఎందుకు ఇంతగానో అని. కానీ సో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు హార్డ్ వర్క్ చేయాలి అంతే. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ పని మీరు చేస్తే సరిపోతుంది. మేము అదే రిజల్ట్ చూపించాము ఇంతకుముందు కూడా. ఈసారి కూడా ఇంటర్వ్యూకి 24 people క్లియర్డ్ మెయిన్స్ అండ్ దే వెంట్ ఫర్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ. మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఆన్లైన్లో కండక్ట్ చేసాం మనము. సో ఎక్కడ తగ్గేది లేదు, మనం ముందుకు వెళ్ళడమే. మీకు ఒక మంచి దారిలో ఉన్నారు, మంచి ప్లాట్ఫామ్లో, జెన్యూన్ ప్లాట్ఫామ్లో ఉన్నారు కాబట్టి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో దాన్ని మీరు కూడా కష్టపడాలి. మీరు రెసిప్రోకేట్ అయితే యూజ్ అవుతుంది.